నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 3వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 9 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము ఉదయం 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము తదుపరి రోజు ఉదయము 5 గంటల 51 నిమిషం వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 6 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 12 నిమిషముల నుంచి 7 గంటల 44 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 28 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 3వ తారీఖు 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కొత్త అవకాశాలు అందించుకునే రోజు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, కుటుంబ సభ్యులలో మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించండి. ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళినట్టయితే విజయాన్ని సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనబడుతోంది. ఆనందకరమైన సంఘటనలను చోటు చేసుకుంటాయి. అయితే మానసిక ప్రశాంతత కోసము మీరు తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేసుకోండి. చంద్ర భగవానుడి యొక్క స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. అయితే వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా, ఈ రాశిలో ఉన్నవారికి ఈరోజు అత్యంత శుభదినము. ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కుదరని వాళ్ళు ఏదైనా విష్ణు యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆకుపచ్చ వర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు కష్టపడి పని చేస్తేనే కనుక అనుకూలించని రోజు ఈ రోజు. కాబట్టి ఈరోజు ఏ పని చేయాలన్నా తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే కుటుంబ సభ్యులతో మరింత అనుబంధంగాను చక్కగాను ఉంటారు. శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. రాజకీయ నాయకులకు, సినీ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించగలుగుతారు. విద్యార్థులకు కూడా కష్టపడి శ్రమ చేసినట్టయితే, జ్ఞాపక శక్తిని పెంచుకున్నట్టయితే కనుక ర్యాంకులు పొందే అవకాశము. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా, కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాల కోసం వెళ్ళడానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోవాలి. దీంతోపాటు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఈరోజు ధరించి వెళ్ళినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందే అవకాశము, తద్వారా విజయం కలిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న ప్రకారంగా కలిసి వచ్చే అవకాశము, సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే కుటుంబ సభ్యులతో మద్దతు మీ యొక్క అంటే వారి యొక్క మద్దతు మీకు లభించి సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఏదైనా సంకల్పం చేసుకోవాలన్నా, ఏదైనా పని నిమిత్తం చేసుకోవాలన్నా ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేసుకోండి, శివాలయ సందర్శనం చేసుకోండి. దీంతోపాటు మీరు
ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తెలుపు లేదా నీలిరంగు అంటే లేత నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు అనుకూలత కనబడుతోంది. ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా ప్రమోషన్స్ రావడానికి ఈరోజు అత్యంత అనుకూలమైనది. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతోంది. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబంలో శుభకార్యం చేసే యోగం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. కాషాయ రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పని వెళ్ళాలన్నా లేదా నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు ఈ పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయం సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు అంటే అన్ని రంగాల్లో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం చేయండి. పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయకండి. అయితే ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ అనారోగ్య సూచనలు కొంతమందికి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో ఆనందకరంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారస్తులకు కానీ లేదా మిగతా రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసుకోవాలన్నా ఈరోజు తక్షణమే చేసుకోండి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి గణపతికి నమస్కారం చేసుకునో లేదా స్తోత్రం చదువుకునో గరికమాల సమర్పించి కనుక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏ పని మీద బయటికి వెళ్ళాలన్నా కనుక చేసినట్టయితే విఘ్నాలు తొలగిపోయి మీరు అనుకున్న దిశలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక పరంగా ఈరోజు లాభాలు తెచ్చిపెట్టే రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా అంటే పెట్టుబడులు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఏవి చేసినా కానీ అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్నవి ఈరోజు ముందుకెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా మంచి మెరుగుదల కనపడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారిని పూజించుకోవడం కానీ లేదా స్వామివారి మంత్రం చదువుకోవడం కానీ చేసి నీలిరంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను కనుక ధరించి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళగలిగినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తులారాశి వారికి సత్యనారాయణ స్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుకోవడం కానీ లేదు ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాన్ని చదువుకొని నీలిరంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితము ఈరోజు మీరు పొందగలుగుతారు. ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఆర్థికపరమైన అంటే లావాదేవీలు ఈరోజు చేసుకోండి. దాని యొక్క ఫలితాలు మీకు ఉత్తరోత్తర కనబడతాయి. లాభసాటిగా కూడా ఉంటాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము స్కందుణ్ణి అంటే కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించండి. ఎరుపు రంగు లేదా కాషాయ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పని కానీ డబ్బులు ఇవ్వడం కానీ లేదా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు చేయడం కానీ చేసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకు కూడా ఇందులో అదే ఇందాక చెప్పినట్టు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము. ఏ ప్రయత్నాన్ని వదులుకోకండి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దీనితో పాటు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది. అంటే గతంలో మీకు శని దోషాలు ఉన్నట్టయితే కనుక అవి ఇప్పుడు తొలగిపోయి విశేషమైన లాభాలంటే వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగపరంగా విజయాలు దక్కే అవకాశం కనబడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవడం కానీ పనులు ప్రారంభించడం కానీ ఈరోజు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. రాజకీయ నాయకులకు విద్యార్థులకు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశము. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము రామ అష్టోత్తరాన్ని తప్పనిసరిగా చదువుకోండి. రామ అష్టోత్తరం చదువుకునే అవకాశము లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రము
హరే రామ మంత్రాన్ని తప్పనిసరిగా 11 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా తెలుపు రంగు కానీ, గోధుమ వర్ణానికి కానీ సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి కనుక చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త ఒప్పందాలు, కొత్తగా ఏ పని చేసినా సక్సెస్ అవ్వడము, తరువాత ఏదైనా మంచి అవకాశాలు ఈరోజు వస్తాయి. మీరు దాన్ని వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించాలన్నా, లేదా అంటే ఆర్థిక సంబంధమైన లావాదేవీలు చేసుకోవాలన్నా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఈ మకర రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి అందరికీ కూడా శుభదినమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహానికి నవగ్రహాలయాల్లో శని భగవానుడికి పూజ చేసుకోవటం కానీ, స్వామివారి దర్శనం చేసుకుని కనుక మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళినట్టయితే కనుక సానుకూలం పడుతుంది. అయితే అలా వెళ్ళేటప్పుడు నీలిరంగు కానీ, నలుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే అత్యంత శుభప్రదంగా జరిగే అవకాశము, విజయాలు చేకూరే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు తెచ్చిపెట్టే రోజు. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా కొత్తగా పెట్టుకోవడానికి కానీ ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వివాహాలకి అనువైన రోజు. దాంతోపాటుగా ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా, శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో ఈరోజు మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి. శని భగవానుడి యొక్క షాడో అంటే ఛాయ కొంచెంగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహదోషాలు అంటకుండా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఏదైనా కీలకమైన పనికి బయటికి వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక ఆ పని చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేసుకుంటారు, ఇంట్లో ఆనందకరమైన మార్పులు చేసుకుంటారు. అంటే ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని చేంజెస్ జరగబోతున్నాయి. అవి చాలా మంచివే తప్ప బాధపడాల్సిన మార్పులైతే మాత్రం కాదు. అయితే ప్రయాణాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక తక్షణమే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కానీ, మిగతా ఈ రంగంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుని వృధా చేసుకోవద్దు అని ప్రత్యేకంగా చెబుతున్నాను. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురు భగవానుడికి ఏదైనా పరిహారంగా ఇవ్వాలి అన్నా, కనుక దానం చేసుకోవాలన్నా ఈరోజు చేసుకోండి. దీనితో పాటుగా మీరు ఈరోజు పసుపు లేదా లేత గోధుమ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పనిని ప్రారంభించాలన్నా కనుక చేసినట్టయితే గురు అనుగ్రహంతో పాటుగా మీకు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది. గ్రహ సంబంధిత బాధలను తొలగించుకునే అవకాశము ఈరోజు కనపడుతోంది. నమస్తే.